అవమానము, నింద, అవహేళన జీవితంలో అనేకసార్లు మనల్ని వెనక్కి లాగేవి ఇవే. మన శరీరాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి, ప్రాముఖ్యంగా మనకు మన దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి మనుష్యులు మనల్ని అవహేళన చేస్తున్నప్పుడు మనం దాన్ని అంత ఈజీగా తీసుకోలేము. అది మనల్ని వెనక్కి లాగేస్తుంది, మనల్ని భయపెడుతుంది, మనకు అవిశ్వాసాన్ని తెస్తుంది. దావీదు కూడా గొల్యాతు మీదకి వెళ్ళినప్పుడు తన శరీరాన్ని బట్టి, తన ఎత్తుని బట్టి, తనకి దేవుడి మీదున్న నమ్మకాన్ని బట్టి అవమానించబడ్డాడు, అవహేళన చేయబడ్డాడు. అయితే దావీదు అవిశ్వాసపడలేదు. దావీదు గొల్యాతును చూడలేదు, తన వెనుకున్న దేవుణ్ణి చూసుకున్నాడు. దావీదు అంటున్నాడు, యుద్ధము యెహోవాదే. దావీదు అక్కడి నుంచొని తానెంత గొప్పవాడో మాట్లాడలేదు, తాను ఎలా గొల్యాతును గెలవగలడో మాట్లాడలేదు. యుద్ధము యెహోవాదే అన్నాడు. ప్రియదేవుని బిడ్డ, నీ జీవితంలో, నీ ప్రతి పరిస్థితిలో నీ వెనకే దేవుడున్నాడని నువ్వు గ్రహిస్తే, నువ్వు గమనిస్తే, ఎందుకంటే ఆయన నీ వెనకే ఉంటాడు. నువ్వు వెళ్తున్న ప్రయాణము తెలిసినవాడు, ఆయన అవసరం నీకుందని ఆయనకి బాగా తెలుసు. ఈరోజు నిన్ను అవమానిస్తున్న మనుష్యులతో, నిన్ను అవమానిస్తున్న పరిస్థితులతో, నిన్ను నిందలేస్తున్న నాలుకలతో, నిందగా నీ వైపు చూస్తున్న కన్నులతో ఒకటే చెప్పు, మీరు నన్ను చూస్తున్నారు, నేను నా దేవుణ్ణి చూస్తున్నాను. యుద్ధము యెహోవాదే. ఆయన అంటున్నాడు, నీ పక్షమున యుద్ధము చేయువాడను నేనే. ఈరోజు నీతో చెప్తున్నాడు, నీ పక్షమున యుద్ధము చేయువాడను నేనే. నీ అవమానము, నీ నింద, నీ అవహేళన, ఆయన కొరకు నీవు నిలువబట్టను బట్టి, ఆయన కొరకు నువ్వు విశ్వాసముగా ఉండుటను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి నింద, ప్రతి అవహేళన, ప్రతి అవమానము ఒకనాడు రెట్టింపు ఘనతగా మార్చబడుతుంది.